హాయ్ అన్న, కాన్సెప్ట్ భలే చెప్తున్నావు కానీ ఆ టూల్స్ కూడా ఎలా వాడాలో చెప్పన్నా. నిన్న చేసిన ఓపెన్ ఇంట్రెస్ట్ కాన్సెప్ట్ చాలా మంది నచ్చింది. అది ఎక్కడ చూడాలో చూద్దాం. లెట్స్ గో టు ద సెన్సిబుల్ వెబ్సైట్. అక్కడ మనం వాడే బ్రోకర్ లాగిన్ డీటెయిల్స్ అడుగుద్ది. అక్కడ ఆథరైజ్ చేశాక హోమ్ పేజ్ కి వెళ్తాం. అక్కడ డౌన్ సైడ్ ఉన్న అనలైజ్ ట్యాబ్ ని క్లిక్ చేయండి. దెన్ మీకు ఓపెన్ ఇంట్రెస్ట్ అనే ఒక ట్యాబ్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. దెన్ ఓఏ చేంజ్ లోకి వెళ్తాం. పక్కన ఉన్న ఓపెన్ ఇంట్రెస్ట్ క్లిక్ చేయండి. ఇది క్లియర్ గా ఏ స్ట్రైక్ దగ్గర ఎన్ని ఓపెన్ పొజిషన్స్ ఉన్నాయో క్లియర్ గా చెప్పుద్ది. ఇది నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్. నార్మల్ గా నేను ఎక్కువ బ్యాంక్ నిఫ్టీ చేస్తాను కాబట్టి బ్యాంక్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ అబ్జర్వ్ చేయండి. 51,000 స్ట్రైక్ దగ్గర పుట్ సెల్లింగ్ హ్యూజ్ క్వాంటిటీస్ లో జరిగింది. దట్ యాక్ట్స్ ఎస్ ఎ సపోర్ట్. 51,500 దగ్గర కాల్ సెల్లింగ్ హ్యూజ్ క్వాంటిటీస్ లో జరిగింది. దట్ యాక్ట్స్ ఎస్ ఎ రెసిస్టెన్స్. అది ఓకే, మరి లైవ్ మార్కెట్లో ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. ఓఐ చేంజ్ లోకి వెళ్ళండి. ఇక్కడ మనం లాస్ట్ 5 minutes లో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా చేంజ్ అయిందో చూసుకోవచ్చు. ఫుల్ డే ఎలా చేంజ్ అయిందో కూడా చూసుకోవచ్చు. ఈ డౌన్ సైడ్ ఉన్న బార్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. లాస్ట్ 5 minutes లో 51,200 దగ్గర పుట్ సెల్లింగ్ ఎక్కువ జరిగింది. సో బుల్లిష్ మూవ్ వచ్చే అవకాశం ఉందని కాల్ సెల్లర్స్ అక్కడ ఉన్న పొజిషన్స్ ను క్లోజ్ చేసుకున్నారు. సో కాల్ సెల్లర్స్ ఏం చేసి ఉంటారు, వాళ్ళ పొజిషన్ క్లోజ్ చేయడానికి కాల్ బై చేయాలి కదా. దట్ ఈస్ ఆల్సో ట్రిగ్గర్స్ ద బుల్లిష్ మూవ్. మనం వీడియో స్టార్టింగ్ లో చూసినట్టు 51,000 స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ గా ఉండిపోయింది. ఒక్కసారి ఓపెన్ ఇంట్రెస్ట్ చేంజ్ మళ్ళీ చూద్దాం. కాల్ సెల్లర్స్ విపరీతంగా వాళ్ళ షార్ట్ పొజిషన్స్ కవర్ చేసుకున్నారు. దిస్ ఇస్ కాల్డ్ షార్ట్ కవరింగ్. అంటే ఆ పొజిషన్స్ క్లోజ్ చేయడానికి కాల్స్ ని బై చేస్తున్నారు అనమాట. సో ఈ స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవడానికి రీజన్ మీకు అర్థమయ్యే ఉంటుంది. ఒకవైపు కాల్ సెల్లర్స్ షార్ట్స్ ని కవర్ చేసుకుంటున్నారు, మరోవైపు పుట్ సెల్లర్స్ షార్ట్ పొజిషన్స్ తీసుకుంటున్నారు. హోప్ దిస్ ఇస్ క్లియర్. థ్యాంక్ యూ.